నేను రాజు సార్తో ఆల్మోస్ట్ 8 years వర్క్ చేస్తున్నా. ఫస్ట్ యాక్చువల్లీ స్టూడెంట్గా వచ్చా ఎన్ఐఓటీలో వర్క్ చేసినప్పుడు. ఇప్పుడు కూడా సార్ ఫోన్లో నా పేరు ప్రీతి స్టూడెంట్ అనే ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్గా వర్క్ చేసా. బట్ ఇప్పటివరకు ప్రీతి స్టూడెంట్ అనే ఉంటుంది సార్ ఫోన్లో. 8 yearsలో చాలా ప్రాజెక్ట్స్ చూసాం, చాలా చేసాం. ఎన్ఐఓటీలో ఉన్నప్పుడు సార్ సైంటిస్ట్ సిగా ఉన్నారు నేను జాయిన్ చేసినప్పుడు. తర్వాత సార్ పోస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యాయి. బట్ సార్ హ్యాండిల్ చేసిన విధాలు కూడా మారిపోయాయి. ఎన్ఐఓటీలో డీసాలినేషన్ ప్లాన్ చేశారు. పెద్ద ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ 6 islandsకి డీసాలినేషన్కి స్ట్రక్చర్స్ ఫుల్గా డిజైన్ చేసినది ఆ పార్ట్ వచ్చింది. సార్ ఎన్సీసీఆర్ షిఫ్ట్ అయ్యాక కొద్ది రోజుల తర్వాత నేను షిఫ్ట్ అయ్యా ఎన్సీసీఆర్కి. అప్పుడు కల్పసార్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. కల్పసార్ ప్రాజెక్ట్ ఎలా అంటే ఒక పెద్ద డ్యామ్ కడుతున్నాం. దాంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్లో 8-9 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే హైడ్రాలజీ, ఇరిగేషన్, వాటర్, సాయిల్, స్ట్రక్చర్స్, అన్ని ఆస్పెక్ట్స్, మోడలింగ్, ఓషన్ మోడలింగ్, అన్ని ఆస్పెక్ట్స్లో ఒక్క పర్సన్ అన్ని ఆస్పెక్ట్స్ చేశారంటే అది సార్ ఒక్కరే. ఆ ఒక్క ప్రాజెక్ట్ కోసం మాత్రం సార్ దగ్గర కింద ఆల్మోస్ట్ 18 people పని చేసాం అప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 people ఇంకా ఉన్నాం. ఆ 18 peopleలో ఒక 6 మంది మాత్రం వేరే ప్రాజెక్ట్స్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. అది కాకుండా సేమ్ టైం అది చేసినప్పుడు ఇంకొక డిపార్ట్మెంట్ దాంట్లో ఒక 18 people ఉన్నారు. అది ఎలా అంటే కోస్టల్ ఓషన్ అబ్జర్వేషన్, దాని గురించి వాళ్ళని కూడా హ్యాండిల్ చేశారు సార్. అంటే ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేశారు, ఇంతమంది అంటే జస్ట్ నాట్ ప్రొఫెషనల్గా కాకుండా పర్సనల్గా కూడా ఒక్కొక్కరికి ఏ ఇష్యూ ఉంది. చాలాసార్లు నన్ను తిడతారు, వాళ్ళకి ఏ ఇష్యూ అని తెలియకుండా నువ్వు వాళ్ళకి వర్క్ ఇచ్చి ప్రెషర్ చేస్తున్నావు, నీకు తెలుసా వాళ్ళకి ఈ ఇష్యూ ఉంది, సో వీళ్ళకి ఈ టైంకి ఈ టెన్షన్ పెట్టవు, వేరు వర్క్ ఇవ్వు అని చాలా చెప్తారు. సో వర్క్ ఇవ్వడం మాత్రం కాకుండా వాళ్ళకి చేయగలుగుతారా అని చూసి ఇస్తారు ఒక్కొక్కసారి. ఎస్ఎంపీస్ ఆల్మోస్ట్ 4 stateస్కి ఎస్ఎంపీ చేసాం. ఇప్పుడు కేరళకి చేసాం, ఆంధ్రాకి చేసాం, తమిళనాడుకి చేసాం, పుదుచ్చేరికి చేసాం. ఇన్ అ మ్యాటర్ ఆఫ్ లైక్ 1.5 yearsలో. అలా ఎలా అంటే సార్ లేకపోతే అది చేయగలుగుతామా అనే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా చేయలేము. ఎందుకంటే అన్ని ఆస్పెక్ట్స్లో చేయడానికి చాలా మంది కింద ఉంటే కూడా ఒక గైడ్ చేయడానికి ఒకరు కావాలి కదా, అది సార్ ఉన్నారు. అది కాకుండా చాలా ప్రాజెక్ట్స్, డిఫెన్స్ ప్రాజెక్ట్స్, ఇస్రో ప్రాజెక్ట్స్, సిబా ప్రాజెక్ట్స్ అన్ని రీసెంట్గా, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంతమంది డిఫెన్స్ అన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు రీసెంట్గా రావడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఒక ప్లేస్లో మనం ప్రాజెక్ట్ షార్కి ఫస్ట్ స్టార్ట్ చేసాం. వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వీళ్ళు బాగా చేసేస్తారు అని. ఎంవీఆర్ సార్ పైన, రాజు సార్ పైన వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి తర్వాత సిబా, వెలింగ్టన్ ఐలాండ్లో నేవీ, ఇలా అందరూ ప్రాజెక్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది కాకుండా ఈ ఎస్ఎంపీ చేయడం వల్ల కూడా ఎలా అయిందంటే కేరళలో ఆల్మోస్ట్ ఒక 12 locations మేము కోస్టల్ ప్రొటెక్షన్ డిజైన్ చేసి ఇచ్చాం. ఉప్పాడ అనే ఒక లొకేషన్కి మేము ఎస్ఎంపీని చూసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎలా అంటే ఉప్పాడ కాన్సన్ట్రేట్ చేసి చాలా ఎరోషన్ ఎక్కువగా ఉంది, మీ రిపోర్ట్లో కూడా ఉంది కదా అని చెప్పారు. దానికోసం స్పెసిఫిక్గా ఫస్ట్ టైం ఒక్కొక్క దగ్గర వెళ్ళి మాట్లాడి, ఆ మొత్తం ఉప్పాడ విలేజ్లో ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఏ ఇష్యూ అన్నది రికార్డ్ చేసి అక్కడ యాక్చువల్లీ మనకు సైంటిఫిక్గా ఏ ఇష్యూస్ ఉన్నాయి అన్నది చూసి ఒక ప్రపోజల్ చేశారు. అది పవన్ కళ్యాణ్ సార్కి సారే ప్రెజెంట్ చేశారు, రాజు సారే యాక్చువల్లీ ప్రెజెంట్ చేశారు. చాలా ఇంప్రెస్ అయ్యి అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న స్టేజ్కి వచ్చింది. రిపోర్ట్ ఎలా అంటే ఒక వన్ మంతే ఉన్నింది. త్వరగా చేసి, ఎందుకంటే అన్ని లొకేషన్స్లో ప్రెషర్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో నాగవెల్లి, వంశధార 2 rivers కూడా ఆ ఉప్పాడ ప్రాజెక్ట్స్ చూసి ఇప్పుడు ఇది కావాలి అని అన్నారు ఆంధ్ర గవర్నమెంట్లో కూడా. సో అలా ఒక్క ప్లేస్లో సార్ ఒక్కసారి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేసారంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేసేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తారు సార్. అలా చాలా 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 ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు సార్ లేకుండా ఎలా కంప్లీట్ అవుతుందని కూడా ఐడియా లేదు. మీ గురించి చాలా చెప్పారు. అంటే ఫస్ట్ నాకు సార్ ఎప్పుడు మీ గురించి మాట్లాడారంటే, నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 year కూడా లేదు. ఐ థింక్ ఒక మేబీ డిసెంబర్ టైంలో ఉండొచ్చు. నేను సెప్టెంబర్లో జాయిన్ అయ్యా, ఒక డిసెంబర్ టైంలో ఉండొచ్చు. మిమ్మల్ని కలవడానికి రావాలి అని ఎయిర్ టికెట్ బుక్ చేయాలి అని. ఐ థింక్ అది ఫ్రైడే ఈవినింగ్.
ఫ్రైడే ఈవినింగ్ బుక్ చేసుకొని ఫ్రైడే ఈవినింగే బయలుదేరినట్టు, అంటే ఫ్రైడే మధ్యం బుక్ చేసి ఈవినింగ్ బయలుదేరినట్టు. బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని పేమెంట్ దగ్గర వెళ్ళిపోయారు. అప్పుడు నేను సార్ దగ్గర ఏదో డౌట్ అడగడానికి వచ్చినప్పుడు, సార్ ఢిల్లీకి బుక్ చేస్తున్నారేంటి, హైదరాబాద్కి వెళ్ళాలి కదా అన్నా. అవును కదా, రాంగ్గా చేసా అని చెప్పి మళ్ళీ టికెట్ మార్చారు. అప్పుడు చెప్పారు, నాకు అత్తమ్మ ఒకరు ఉన్నారు, వాళ్ళు యూకేలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు హైదరాబాద్లో, వాళ్ళని కలవడానికి వెళ్తున్నా, టికెట్ రాంగ్గా మాత్రం బుక్ చేసి ఉంటే చంపేసి ఉంటారు అని అన్నారు. బట్ ఎప్పుడు అంటే అమ్మ నెంబర్ నుండి కాల్ ఎప్పుడు నేను చూడలేదు. బట్ డాడ్ అని వస్తుంది చాలాసారి మీటింగ్స్లో ఉన్నప్పుడు, డిస్కషన్స్లో ఉన్నప్పుడు. మేబీ 1 or 2 times, అన్లెస్ ఒక ఎమర్జెన్సీ అని అనుకుంటే కానీ జనరల్గా డాడ్ ఫోన్ ఎత్తరు పర్సనల్గా, అంటే ఆఫీస్ టైం సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఆఫీస్ నుండి బయలుదేరి వెళ్తున్న టైంలో కూడా తిరిగి కాల్ చేస్తారు, బట్ ఆఫీస్ టైంలో ఎత్తరు. బట్ పేరు వస్తుంది వేదవల్లి అత్తమ్మ అని, అది వస్తే మాత్రం ఇమీడియట్గా ఫోన్ చెప్పండి అత్తమ్మ అంటారు. సో నాకు అప్పుడు అర్థమైంది మాకు అందరికీ యాక్చువల్లీ దట్ మీరు చాలా క్లోజ్ సార్కి అని. బట్ సరే ఓపెన్గా చెప్తారు చాలాసారి, ఆ అత్తమ్మతో నేను చాలా క్లోజ్, నేను ఇంకొక కొడుకులాగా అత్తమ్మకి అని చాలాసారి చెప్తూనే ఉంటారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మేబీ నాకు ఇంకా సార్ వెళ్ళిపోయారు అన్నది రిజిస్టర్ అవ్వలేదో ఏమో. ఎందుకంటే వచ్చినప్పుడు అన్నీ ఓకే ఇది డ్రీమ్గా ఉండొచ్చు, యాక్చువల్లీ ఇంకా సార్ ఇక్కడే ఉన్నారు అని అనిపిస్తుంది. బట్ నాకేంటంటే ఓకే, ఒకవేళ సార్ లేకపోయినా కూడా నాకు చాలా నేర్పించారు ఈ 8 yearsలో. టెక్నికల్గా కాకుండా కూడా పర్సనల్గా చాలా నేర్పించారు. నా నెగటివ్స్ని నాకు ఓపెన్గా చెప్తారు, ఇది నీ నెగటివ్, బట్ అది నువ్వు నెగటివ్గా తీసుకోకు, అది నువ్వు ఎలా పాజిటివ్గా పట్టుకెళ్ళొచ్చు అనేది చాలా చెప్పారు.